నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి 3 పేపర్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు, మహిళలకు ఏమి వరాలు ఇచ్చాడు, మహిళలను ఎలా ఆదుకుంటాడు అనేది మెయిన్ హెడ్డింగ్గా ఉంది ఆంధ్రజ్యోతిలో. అది చూద్దాం. మహిళా శక్తికి వందనం. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యం బాబు. ఇంటికో ఎంటర్ప్రైజ్కు ఏఐ ఉండాలి. ఎలుగొండకు కృష్ణా గోదావరి జలాలు. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగేలా భరోసా. వారి రక్షణ కోసం శక్తి టీం యాప్. మహిళలకు పెట్టుబడుల్లో 45% రాయితీ. ఎన్ని కానుకలైన ప్రసూతి సెలవులు. ఎందరు పిల్లలు ఉన్న తల్లికి వందనం. మార్కాపురంలో మహిళా దినోత్సవం సభ. చూడండి, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి సెలవులు ఇస్తారు, ప్రసూతి సెలవులు. అట్లే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తల్లి వందనం ఇస్తానని నిన్న మార్కాపురం సభలో చెప్పారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే రానున్న ఏడాది కాలంలో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అది నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి వందనం మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పారు. ఇంకోటి, చంద్రబాబు టాస్క్ మాస్టర్. తనలాగే అందరూ వేగంగా పని చేయాలనుకుంటున్నారు లోకేష్. మన రాష్ట్రానికి ఆయనే అడ్వాంటేజ్. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. సీఎం కొడుకును కావడం వల్ల మరింత కష్టపడాల్సి వస్తుంది. మహిళా దినోత్సవం రోజు జరపాలి. ఇండియా టుడేలో మంత్రి లోకేష్. మహిళలకు భద్రతకు పెద్దపీట. అవతలకు బిఎన్ఎస్ రచన చట్రం. వారిపై జరిగే ఘోరాలకి కట్టడికి కఠిన చర్యలు రూపొందించాం. పడతలపై నేరాలకు పాల్పడితే ఉరే. కోట్ల మంది మహిళామణులకు ఆశీస్సులు. నా సొంతం అవే, నా సంపద బలం. మహిళా దినోత్సవ సభలో ప్రధాని మోడీ గారు కూడా నేను మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. ఇంకా చూస్తే మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో చూద్దాం. పార్టీ పదవుల్లో సగం మహిళలకు. వైసీపీ వారితో లాలూచి రాజకీయాలు సహించను. నేతలందరూ పద్ధతి మార్చుకోవాల్సిందే. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. చూడండి, డ్వాక్రా సంఘాలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వారి ఉత్పత్తుల అమ్మకాలు, స్వయం ఉపాధికి సంబంధించి 24 సమస్యలతో సీఎం సమక్షంలో సెర్చ్ అధికారులు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మహిళా రక్షణ కోసం ఉద్దేశించిన శక్తి యాప్ పథకాలను చంద్రబాబు ప్రారంభించారు. చూడండి, ఇంకో మాట కూడా, ఇంటి పనులు కూడా తెలియని నా భార్యను వ్యాపారం వైపు ప్రోత్సహించా. అయిష్టంగానే రంగంలో అడుగుపెట్టిన ఆమె హెరిటేజ్ సంస్థను అత్యున్నత స్థానంలో నిలిపారు. నేను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు విస్తరిస్తున్నా, ఆమెను చూసి గర్వపడుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గురించి మాట్లాడుతుంది. చూస్తే ఇంకా ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. వాటికి ఎవరింగా ఎన్నిక పూర్తి కాలేదు. 5 స్థానాల్లో ఒకదాన్ని జనసేన నాయకుడు నాగబాబుకు కేటాయించడం, ఆయన నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగిపోయింది. మిగిలిన 4 స్థానాలను టీడీపీ అభ్యర్థులకే కేటాయించనున్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో
9 బీసీ, 1 కాపు సామాజిక వర్గం నేతలు ఉన్నారు. 1 స్థానాన్ని జనసేన కోటాలో కాపు సామాజిక వర్గం ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన స్థానాల్లో ఈసారి బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యతము ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా లేక జూనియర్లను ప్రోత్సహిస్తారా అన్న చర్చ టీడీపీలో జరుగుతుంది. మంత్రివర్గ కూర్పులో అధిక శాతం జూనియర్లకు అవకాశం కల్పించారు. మండలిలో 2027 వరకు వైసీపీ అధిష్టానం కొనసాగనున్న నేపథ్యంలో సీనియర్లకు బలంగా వినిపించే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. వీరిలోనూ ప్రాంతాలు, సామాజిక వర్గాల వారిగా కసరత్తు ఉన్నారు. అభ్యర్థి ఎంపికలు సీనియర్లకు అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు తమ సీట్లను త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఉన్నారు వీటి కోటాలలో. ఎవరికి ఇస్తారో అనేది అర్థం కావట్లేదు. ఇంకా దీంట్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని వారిలో దేవినేని ఉమా, కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి వంటి వారు ఉన్నారు. ఇంకా బీసీ కోటాల్లో బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారు రేసులో ఉన్నారు. వీరిలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. బీసీల్లో గౌర సామాజిక వర్గానికి చెందిన వెంకన్న తనకు ఎమ్మెల్సీ ఇస్తే దాని ప్రభావం తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో పాటు రాజధాని ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉంటుందని వారు పెద్దలను చెప్తున్నారు. బీదా చూడు, చాలామంది ఉన్నారు. 4 ప్లేసులకి 4 సీట్లకి చాలామంది ఆశిస్తున్నారు. ఇంకా పిఠాపురం వర్మ గారు ఉన్నారు. ఆయనకు అప్పుడు ఇస్తామని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చి. అట్లా చాలామంది ఉన్నారు. మరి పరిస్థితి అది. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా ఏం రాశారు? రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టము, గాయాలున్నాయా అనే కోణంలోనూ 3-4 గంటల పాటు వైద్యుల పరిశీలన, సేకరించిన అవయాలు ఫారెన్సిక్ ల్యాబ్కు, మృతుడి ఇంటి వద్ద క్లూసివ్ టీం తనిఖీలు, వివేక హత్య కేసు సాక్షి రంగన్న మరణంపై అనుమాన నేపథ్యంలో సిట్ ఏర్పాటు. చూడండి, అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలు నేరుగా రాజధానికి వచ్చేలా సదుపాయము, సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన నోటిఫికేషను, పోసాని రిమాండు 20 వరకు విధించిన బెజవాడ కోర్టు పీటీ వారెంట్పై హాజరుపరిచిన పోలీసులు అనంతరం కర్నూలు జైలుకు తరలింపు. పేట పోలీసులు పీటీ వారెంట్తో రాక బెజవాడలోనే ఉంచాలని పోసాని విజ్ఞప్తి. పోసానికి చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చెప్తానే ఉండారు. పరిస్థితి ఇదేనండి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. ఇంకా తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతిలో చూస్తే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ ప్యారడైజ్ గ్రౌండ్లో మీటింగ్ అరేంజ్ చేశారండి. మీటింగ్లో మహిళలకు రైసు మిల్లులు, వడ్లు నిలువకు గోదాములు కూడా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున నిర్మాణము, మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇచ్చే బాధ్యత సంఘాలకే. ధాన్యం బొక్కుతున్న పందికొక్కలకు జవాబు ఇదే. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళలు యజమానులు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ వారికే. చంద్రగ్రహణం తొలగి ఆడబిడ్డలకు స్వేచ్ఛ. ఎలుగు టర్నెల్ కూలిన, పంట ఎండిన, బీఆర్ఎస్ నేతల పైచక ఆనందము, దానితో ఎవరు బాగుపడలే. ప్యారేడ్ గ్రౌండ్లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ, మహిళా సంఘాలకు 22,794 కోట్ల చెక్కు. చూడండి, అది నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మహిళలకు చాలా వరాలు ప్రకటించాడండి. రైస్ మిల్లులు కావచ్చు, ఇంకా ఆర్టీసీ బస్సులు యజమానులు కావచ్చు, సోలార్ విద్యుత్తు, చాలా
ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోడౌన్లు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అది ఎంపీలంతా ఏకం కావాలి, రాష్ట్ర సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలి, అవసరమైతే పార్లమెంట్లో వాయిదా తీర్మానం. బట్టి విక్రమార్క అఖిలపక్ష భేటీకి హాజరు కాని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు, సీఎం, కేంద్ర మంత్రులు గైహాజరు. అది ఏకం కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు, ఎవరు వస్తారు చెప్పండి. అంతే. తిరుమలకు మోడీ భూమి పూజ, కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతుంది. భూసేకరణ నిధులు లేవన్నా గడ్కరీకి చెప్పి ఒప్పించాను. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి. కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపై రుద్దేది ఏమిటి? తెలంగాణ బాస్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఉప పార్టీలు. మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశమా? ముందస్తు కార్యక్రమాల వల్లే మేము వెళ్ళలేదు. కిషన్ రెడ్డి. ఈరోజు భారత్ న్యూజిలాండ్ ఫైనల్ డే. కోహ్లీ, రోహిత్ పైన అందరి దృష్టి. దుబాయ్లో తుది సమరం. చూడండి, ఈరోజు భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అండి. దుబాయ్లో ఈరోజు మ్యాచ్. అది ఛాతిలో నొప్పి, కాలులో కారు. తండ్రి, 2 చిన్నారులు మృతి. ప్రాణాలతో బయటపడ్డ తల్లి. వరంగల్ జిల్లాలో ఘోర దుర్ఘటన. కారు నడుపుతున్న తండ్రి ప్రవీణ్ కుమార్కు ఛాతి నొప్పి. ఆసుపత్రికి వెళ్ళడానికి యత్నిస్తుండగా ఎస్ఆర్ఎస్ కాలువలో పడ్డ కారు. చూడండి, ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇంకా లోపల పేజీలో అయితే మహిళలకు రైసు మిల్లులు. ప్యారేడ్ గ్రౌండ్లో బయట బస్సులను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలకులు పందికుక్కలా తిన్నారు, ఏ రోజు ఆడబిడ్డలను పట్టించుకోలేదు. ప్యారేడ్ మహిళా శక్తి సభలో బట్టి. రాజకీయాల్లోనూ పోటీ పడాలి, లోక్సభ, అసెంబ్లీలో 30% సీట్లు మహిళలకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. వ్యాపారాల్లోనూ ప్రోత్సహిస్తున్నాము. విద్యార్థినులకు సీఎం రేవంత్ పిలుపు. ఐలమ్మ యూనివర్సిటీ భవనాలకు శంకుస్థాపన. ఎకరం కూడా ఎండొద్దు, సాగునీటి సమస్య రాకూడదు. తుమ్మల. ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా, మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు. మోడీ దర్శకత్వంలో బీఆర్ఎస్ అద్దంకి దయాకర్. 40 డిగ్రీలు చేరుకున్న ఉష్ణోగ్రతలు. మహబూబ్నగర్ జిల్లాలో 39.8 డిగ్రీలంట. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అనేక సమస్యల పరిష్కారము. చామల. బీజేపీని సెకండ్ రాజకీయాలు. చనగాని. వ్యవసాయ మార్కెట్లో ఇసుక నిలువలు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు అందుబాటులోకి ఉంచండి. ఆదాయం వనరులు సమీకరణ సబ్ కమిటీ భేటీలో బట్టి. ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు. రేవంత్ అన్నగా బాధ్యత తీసుకుంటున్నా. చూడండి, నేను మహిళా దినోత్సవం సందర్భంగా ఇదేనండి. ఇంకా నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్లో కందిపప్పు ఉసుకాకి. కూటమి ప్రభుత్వంలో కనిపించిన పంపిణీ. అడపాదడప అరకొర కార్డుదారులకు మాత్రమే సరఫరా. 1.48 కోట్ల కార్డులకు 8 నెలలు దాదాపు 1.2 లక్షల టన్నుల అవసరము. పంపిణీ చేసింది మాత్రం కేవలం 36,000 టన్నులే. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తులు. ఉద్దేశపూర్వకంగానే సేకరణ పట్ల దృష్టి పెట్టని వైనము. బహిరంగ మార్కెట్లో సేకరించి ఇవ్వడానికి సస్మీరా. ధర పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎగ్గొడుతున్న దుస్థితి. అది కూటమి ప్రభుత్వంలో కందిపప్పు కనిపించలేదని మెయిన్ ఎడిటింగ్ రాశారండి మన సాక్షి పేపర్లో. చంద్రబాబు శుద్ర రాజకీయము. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుతంత్రము. సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాంగము. కేబినెట్ సమావేశ వేదిక కుట్రకు తెరతీసిన కూటమి. నాడు బాబు ప్రభుత్వాయంలోనే వివేక్ హత్య, నేడు అదే బాబు కూటమి ప్రభుత్వాయంలో సాక్షి రంగన్న మృతి. సహజ మరణాన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటేందుకే సిట్టు. అంతకుడు దస్తగిరి అప్రూవల్గా మారడం చంద్రబాబుకు స్వేచ్ఛ. వివేకానంద రెడ్డి రెండో భార్య వాంగ్మూలాన్ని అసలు పట్టించుకొని వైనము. ఈ పరిమాణాలన్నీ చంద్రబాబు మార్పు కుట్రేనని తేలితెట్టము. అది రాశారండి. రంగన్న చనిపోయాడు కదా, అతని శుద్ధ
పోస్ట్ మార్టం చేసి ఇదంతా చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు, అతను సహజ మరణమేను, మళ్ళీ కావాలనే రాజకీయ కుట్ర చేస్తున్నాడని సాక్షి పేపర్లో రాశారు. ఏదన్నా రాయని నిజం నిర్భయం తెలుస్తుంది కదా, మీకేం బాధ ఏముంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది మీరు కాదు, ఎవరో చంపారు, అది పట్టుకోవడానికి అన్నీ చేస్తున్నారు. మీకు భయం ఏముంది? జగన్ గారు నువ్వు చంపలేదు కదా, అవినాష్ రెడ్డి చంపలేదు కదా, ఎవరో చంపనప్పుడు ఏం భయం ఏముంది? చేయని. మీరు 5 ఏళ్ళు మీరేమి చేయలేకపోతురే, వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళని ఎవరో పట్టించుకోకపోతురే, వీళ్ళన్నా పట్టించుకొని ఏదో ఎవరు చంపారు ఏమి తేలని. వివేకానంద రెడ్డి గారిని చంపేస్తేనే దిక్కు ముక్కు లేకుండా పోతుంది రాష్ట్రంలో. 5 ఏళ్ళు పరిపాలించారు మీరు, ఏం చేశారు? ఎందుకు పట్టుకోలేదు మీరు చెప్పండి? ఎవరు చంపారో వాళ్ళను పట్టుకోనియండి, ఏం దర్యాప్తు చేస్తే మీకేమి ఇబ్బంది ఏముంది? కుట్ర రాజకీయాలు ఏముందండి? తప్పేముంది? ఎవరు చంపారు వాళ్ళని పట్టించుకుంటున్నారు, పట్టుకొని పోలీస్ దర్యాప్తు జరగని. మళ్ళీ మీరు 5 ఏళ్ళు ఉన్నారు, మీరే పట్టించుకొని ఉంటేమి? ఇదో పలానాని పట్టినామని జైలు వేసింటే తప్పేముంది? వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఎవరో చెప్పండి? అది మీరు చేయరు, ఏ రోజులు చేస్తే మటుకు పేపర్లో శుద్ర రాజకీయం అని రాస్తారు. ఏమి పేపర్లు అండి, సాక్షి పేపరు. ఎన్ని కానుకలైనా ప్రస్తుతి సెలవులు ఇస్తాం, మహిళా ఉద్యోగ ప్రయోజనాలకు ఇబ్బంది లేదు, ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తా, గోదావరి కృష్ణా నీటిని ఎలుగొండకు మళ్లిస్తా, ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనము, మే నుంచి అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తాము, మార్కాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. ఇదన్నా కరెక్ట్గా వేసినారో ఏమో మరి, ఇది చిన్నగా రాసినారు కాబట్టి. ఇంకేం రాశారంటే 5 సిట్టింగులు కరేపాకలు, టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీలు మొండి చెయ్యి, 5గురిలో ఒకరికి అవకాశం లేదంటూ పార్టీలో ప్రచారము, యనమల రామకృష్ణుడికి మూసకపోయిన తలుపులు, దువార్పు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడుకు ఛాన్స్ కష్టమే, జంగా కృష్ణమూర్తికి మాట ఇచ్చి మరో జలక్కు, అందరినీ అవసరానికి వాడుకొని ఇప్పుడు పట్టించుకొని పోయినము అని రాశారండి. ఎవరిని పట్టించుకోవట్లేదు, వీళ్ళందరినీ కరేపాకు లెక్క వాడుకొని కూరలు అక్కడ బయట పడేసినారు అని చేశారండి. నమ్మించి మోసం చేయడమే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాలి కందిపప్పును సక్రమంగా అందించడం లేదు, ప్రస్తుతం ప్రతి నెల బియ్యము పంచదారలు సరిపెడుతున్నారు, పేద ప్రజలకు కందిపప్పు ఇవ్వడమే మానేశారు, ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. టి రాజలక్ష్మి అంట, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా అని చేశారు. కోలుకోలేని కోడి పుంజుకొని అమ్మకాలు, కుదేలవుతున్న పౌల్ట్రీ పరిశ్రమ, కొత్త బ్యాచ్లు పెట్టేందుకు రైతులు వెనుకడుగు, 75 రోజులు దాటిన ఫామ్స్లోనే కోళ్లు, ఫామ్ గేటు వద్ద కిలో 60 రూపాయలకు కూడా కొనుగోలు చేయని పరిస్థితి, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల పరిహారము ఊసెత్తని ప్రభుత్వము. అది కోళ్లు చనిపోయినాయి, ప్రభుత్వం ఏం పట్టించుకోలేదని రాశారు. ఆక్వాను ఆదుకోండి, ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడులో రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు. సాగునీరు ఇస్తారా సావమంటారా, వరిసేలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు. అది నీళ్ళు లేకపోతే ఇంక రైతులు ధర్నా చేయక ఏం చేస్తారు చెప్పండి? పాపం వాళ్ళు పంటలు పండాలి కదా, ఏ ప్రభుత్వం ఉన్నా రైతులను ఆదుకోవాలా, పేద ప్రజలను ఆదుకోవాలా, అంతే తప్ప రాజకీయం అంటే అది రాజకీయాలు చేసుకుంటూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. వాళ్ళకి ఏం పని ఉండదు, పదవుల కోసం ఏమైనా రాజకీయాలు చేస్తారు, వాళ్ళని మనం పట్టుకోవద్దు. కానీ పేద ప్రజలకు నీళ్లు, ఆహారము, వైద్యము ఇట్లాంటి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు మంచిగా చేయాలి. అదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి హైదరాబాద్, తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూస్తే మీరే $1 ట్రిలియన్ శక్తి, ఆదాని అంబానీలు ధీటుగా తెలంగాణ మహిళల వ్యాపారము, ప్యారడైజ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా మారితే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు. 10 ఏళ్ల చంద్రగ్రహణం వీడింది, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వెలుగులు. ప్రమాదాలను చూస్తూ పైచక ఆనందంతో పథపత్యాలు నవ్వుకుంటున్నాయని మండిపాటు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ ఆవిష్కరణ. పార్టీలు అతీతంగా ఏకమవుదాం, కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు సాధించుకుందాం. రాష్ట్రాల ఎంపీ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపు.
పార్లమెంటు రాష్ట్ర అవసరాల సమస్యలు లేవనెత్తాలి. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రావాలని ఆశిస్తున్నాం. వారం తర్వాత మరో సమావేశం పెడతాం. ఎంపీలు నేను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానిస్తా. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వాయిదా తీర్మానాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి. బట్టి విక్రమార్క గారు అది చెప్తున్నారు. ఏమని? తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క అందరూ ఎంపీలు వచ్చి కలుద్దాం, ప్రాజెక్టులను తెలంగాణకు రావాల్సినవన్నీ పార్లమెంట్లో సాధించుకున్నామని నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఇది ఉందండి, ఏమన్నా సెకండ్ పేజీలో ఏమన్నా ఉందా? యాదాద్రి ఎంఎంటీఎస్కు కిషన్ రెడ్డి అడ్డంకి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి ప్రాజెక్టులపై వినత పత్రము. అసెంబ్లీలో మహిళలకు 30% సీట్లు వస్తాయి. ఆ రోజు త్వరలో వస్తుంది. సీఎం రేవంత్. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో 535 కోట్లతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. ఈ నిర్మాణాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని వెల్లడి. అదేనండి సాక్షి హైదరాబాదు. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారు ఏమి అనేది కూడా చూస్తే మనకు ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రజ్యోతి చూసినాం, సాక్షి చూసినాం. ఈనాడు తెలంగాణలో చూద్దాం. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాము. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఆడబిడ్డలే అండ అని. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతీవులకే. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాము. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటలు ఎండితే బరాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. అది వేదికపై నుంచి మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క. నిన్న ప్యారడై గ్రౌండ్లో జరిగిందండి. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలకు చాలా వరాలు ఇచ్చాడు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారంలో ఆదాని, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత తనదే అన్నారు. ఇందిరా మహిళా శక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు. చూడండి, అది మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా? కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు, 420 ఉప గ్యారెంటీలు ఇచ్చిందని, వాటిని కేంద్రం పూర్తి చేయనట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆపేక్షించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అది ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉప పార్టీలని, తెలంగాణలో బీజేపీ పెద్ద పార్టీ అని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. కేంద్రం నిధులు అందక నష్టపోతున్నాము. ఎంపీల సమావేశంలో బట్టి. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు నిధులు అందక నష్టపోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలను వివరించేందుకు శనివారం ప్రజాభవన్లో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అనంతరం మీడియాతో బట్టి మాట్లాడారు. అది చూడండి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫస్ట్ హెడ్డింగ్, మహిళలే సంపద సృష్టికర్తలు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా వెదగాలి. సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయ ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నవి డ్వాక్రా సంఘాలే. 5 పిల్లల కన్నా ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు. మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్కాపురం వేదికగా పలు ఒప్పందాలు, గిన్నీస్ రికార్డు. అది నిన్న మార్కాపురంలో చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్ పెట్టారండి. దాంట్లో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ చైనాలో జనాభా తగ్గుతుంది,
జపాన్లో వృద్ధులు పెరిగారు, యూరోప్లో అదే పరిస్థితి. ఇలాగైతే వృద్ధులను ఎవరు చూసుకోవాలి, వారి సంపద వారసులు ఎవరు? అందుకే జనాభా గురించి ఆలోచించాల్సిన తరుణం ఇది. పోషణాభారం అవుతుందని ఒకప్పుడు నేనే ఎక్కువ మంది పిల్లలను కనొద్దని చెప్పాను. ఇప్పుడు దూరదృష్టితో దేశము, రాష్ట్రము సహజ మనుగడ కోసం ఎక్కువ మందిని కనాలని చెప్తున్నా. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం, ఒక్కొక్కరికి 15,000 ఇస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలు 5 పిల్లల కన్నా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాల 5 పిల్లలు ఉన్నా కూడా అందరికీ తల్లి వందన పథకం ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారని ఉద్యోగాలు లేకన్నా పోయేది ఉండదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పారండి. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని కూడా చెప్పారు. అదే ఏం రాశారంటే, ఈరోజు భారత్ ఫైనల్ డే. ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీ ముంగిట నిలిచింది. ఆదివారం ఛాంపియన్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఢీకొట్టనున్నది. అది ఈరోజు మ్యాచ్. రాజకీయ వారసులను నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే. పాదయాత్ర నన్ను మార్చేసింది. క్షేత్రస్థాయి సమస్యలను బాగా అర్థం చేసుకునేలా చేసింది. డీలిమినేషన్ సహా ఏ సమస్య వచ్చినా కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకుంటాము. ఇండియా టుడేలో మంత్రి నారా లోకేష్ ఇంటర్వ్యూలో చెప్పారండి. పరిటాల రవి హత్య కేసులో అచ్చం ఇలాగే. విచారణ కీలక దశలో ఉన్నప్పుడే నిందితులు, అనుమానితులు హత్యలు. వైఎస్ హయాంలోనే అత్యధిక ఘటనలు. వివేక హత్య కేసు సాక్షుల మరణాల తరహాలోనే. అది జూన్ నుంచే 5 రకాల బడులు, తరగతులు, ఒక టీచర్తో ఆదర్శ పాఠశాల ఏర్పాటు. గతంలో ఉన్నత పాఠశాలలు తరలించిన 3, 4, 5 తరగతులు ఎనిక్కి. తల్లిదండ్రులకు కమిటీ, ప్రజాప్రతినిధుల అనుమతితో కొత్త విధానం అమలు. వైకాపా ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన 117 ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న చర్యలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు విధానం అందుబాటులోకి రానున్నది. అది కొత్తగా 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒకటి అమరావతిలో, మరొకటి శ్రీకాకుళం జిల్లాలో. సాధ్యాసాధ్యాల పరిశీలనకు సన్నాహాలు. కన్సల్టెన్సీ సమస్యలు నియామకానికి టెండర్ల ఆహ్వానము. రాష్ట్రంలో 2 గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం సన్మానాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో, మరొకటి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటికి సంబంధించిన పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది. అది ఒకటి శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒకటి అమరావతిలో. ఎందుకు అమరావతిలో ఉండాలంటే, ఎవరైనా వచ్చినా కూడా గన్నవరంలో దిగి ఇక్కడ రావాలంటే ఎందుకని అమరావతిలో విమానాశ్రయం ఉంటే ఎవరన్నా వచ్చినా కూడా రాజధాని ప్రాంతంలో దిగొచ్చు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలన్నా కూడా ముందు 10 ఏళ్ళకి ఇది వస్తుందంటే 10 ఏళ్ళకి ఇది పెడతారు. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలు చూసుకోండి, ఐటీ రంగం చూసుకోండి, ఫార్మా రంగం చూసుకోండి, మెట్రో రైలు చూసుకోండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత పెద్దది కడతా అన్నారు. చంద్రబాబు నాయుడుకి తెలుసా ఎంత అవుతుందని? అదే ముందు చూపు అయింది. అన్నీ ఆ ముందు చూపే ఇప్పుడు అమరావతిలో కూడా డెవలప్మెంట్ దిశగా వెళుతుంది. అమరావతి ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకేస్తుంది. ఈ 5 ఏళ్లలో కూడా అమరావతి మంచి స్థాయికి ఎదుగుతుంది. అన్ని కంపెనీలు కావచ్చు, డెవలప్మెంట్ దిశగా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నాడండి. ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.